మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ తో ఎడమొహం పెడమొహంగా వ్యవహరించిన ఫస్ట్ లేడీ మెలానియా ఇప్పటికీ తన తీరు మార్చుకోవడం లేదు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి విజయం సాధించడంతో మొక్కుబడిగా ఆయన వెంట ఉన్నప్పటికీ ట్రంప్ తో పెద్దగా కలివిడిగా ఉన్నట్టు కనిపించట్లేదు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం వైట్ హౌస్ లో ఉండడానికి ఇష్టపడటం లేదనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంపై ఓ రిపోర్ట్ చూద్దాం. అదేంటో గానీ అమెరికా అధ్యక్షుడు మహామహులతో ఫైట్ చేసి గెలుస్తున్నారు, కానీ ఇంట్లో సతీమణితో అడ్డంగా ఓడిపోతున్నారని చెబుతున్నారు పరిశీలకులు. రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఆయనతో పాటు వైట్ హౌస్ ప్రవేశానికి మెలానియా విముఖత చూపుతున్నారని సమాచారం. ట్రంప్తో పాటు పూర్తి స్థాయిలో ఉండేందుకు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారని వినికిడి. గతంలో అమెరికాను పాలించిన అధ్యక్షులెవరికీ ఈ సమస్య ఎదురవ్వలేదు, కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను ఎదుర్కోబోతున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ బ్రేక్ చేయనున్నారు. ప్రథమ మహిళగా బాధ్యతలు నిర్వహిస్తూనే స్వతంత్రంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారని చెబుతున్నారు విశ్లేషకులు. ట్రంప్తో పాటు మెలానియా కూడా ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రమాణ స్వీకారం వరకే వైట్ హౌస్, కానీ ఆ తర్వాత తన కుమారుడి వద్ద ఉండడానికే నిర్ణయించుకున్నారని సమాచారం. అదేంటో కానీ శ్వేత సౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తి స్థాయిలో వాషింగ్టన్ కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్ హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికి ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ ఎలా గడుపుతారనే విషయంపై చర్చ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వారు తమ దేశానికి అతిథులుగా వచ్చే వారికి ఆతిథ్యమిచ్చే సంప్రదాయం వైట్ హౌస్ లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ కాబోయే మహిళకు ఇచ్చే విందు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడెన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. ఆమె వెళ్లటం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్ హౌస్ లోనే ఉన్న ఆమె ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండడానికి ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో అంటే వైట్ హౌస్ మెలానియాకు కొత్త, కానీ ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు, అనుభవం పరిజ్ఞానం ఉన్నాయి, లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు. మెలానియా ట్రంప్ వచ్చే 4 ఏళ్లలో న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్ బీచ్లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తర్వాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలోనే ఎక్కువ సమయం గడిపారు. అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్ కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తర్వాత వైట్ హౌస్ కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్నారు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేత సౌధంలో ఉండడానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ మెలానియా ట్రంప్ను చాలా కాలంగా గమనిస్తున్న వారికి ఇది ఆశ్చర్యం కలిగించడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానని మొదటిసారి చేసిన ప్రకటన సమయంలో మెలానియా హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలో పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పార్టీలోనూ ఆమె పాల్గొనలేదు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్తో కలిసి ఉన్నప్పటికీ మెలానియా ట్రంప్ మాత్రం ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు 4 ఏళ్లలో తమకు ప్లాట్ఫామ్ నిర్మించుకున్నారు. చారిటీ పనులలో బిజీగా గడిపారు. కానీ మెలానియా ట్రంప్ అలాంటివేమీ పెట్టుకోవడం లేదు. కేవలం తనకంటూ ప్రైవసీని కోరుకుంటున్నారు. గత అక్టోబర్లో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె అన్నారు.